హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మనీ అండి. మనీ, మనీ, మనీ. సో, దీంట్లో ఏంటంటే మనము అందరి జీవితాలు మనీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనీతోటి బయింగ్ పవర్ వస్తుంది. ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది కొంతమందికి. ప్రపంచంలో అందరు మనుషులు మనీతో కోసమని వర్క్ చేస్తూ ఉంటారు. సో, తప్పదింక మన జీవితానికి అట్లా గడవాలంటే కావాల్సిన పరిస్థితి. సో, ఇవాళ వీడియో అయితే ప్రత్యేకంగా యూఎస్ కరెన్సీ గురించండి. సో, యూఎస్ కరెన్సీ అయితే డాలర్స్, $2, 5, 10, 20, 50, 100 ఇప్పుడు చలామణిలో ఉన్నాయండి. ఇవి మనకి 2 చోట్ల ప్రింట్ అవుతాయి యూఎస్‌లో. ఒకటి ఫోర్ట్ వర్త్ డాలస్‌కి 1 అవర్ 15 ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుందండి. ఫోర్ట్ వర్త్ అనే ఏరియాలో ఉంది. ఈ ఫెసిలిటీ ఫ్రీ అండి పబ్లిక్‌కి 8:30 నుంచి 3:30 వరకు. ఇంకొకటేంటంటే వాషింగ్టన్ డీసీలో ఉందండి. సో, ఈ 2 చోట్ల మాత్రమే పేపర్ మనీ అనేది ప్రింట్ అవుతుంది. పేపర్ మనీ అంటే పేపర్ గాదండి అసలు యాక్చువల్లీ అది క్లాత్. దాంట్లో ఏంటంటే 75% కాటను, 25% లెనిన్ అండి. సో, అందుకే ఇప్పుడు మనం ఇండియన్ రూపీని మామూలుగా తడిస్తే చిరిగిపోవడం అట్లా జరుగుతది కదా! యూఎస్‌ది అట్లా జరగదనమాట. సో, వాటిని మనం బట్టలతో పొరపాటున వాషర్, డ్రైయర్‌లో ఏసినా, తీసినా గూడా అయి బానే ఉంటాయి చాలా వరకు. అలానే ట్రై జేయమని గాదు. బట్ చేయడం క్లాత్‌తో చేసినయి కాబట్టి బానే ఉంటాయి. ఇంకొకటేంటంటే ఆహ్, వాళ్ళు యూజ్ చేసే ఇంక్ అవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ అంటండి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఇప్పుడు ఎన్విరాన్మెంట్‌కి ఎటువంటి హాని జరగకుండా ఉండాలి అని అలాంటి మెటీరియల్ కలర్స్‌కి వాడుతున్నారు. గ్రీన్ కలర్, బ్లాక్ కలరు మనకు కనిపిస్తుంటాయి. కాకుండా ఇంకా మల్టిపుల్ కలర్స్ లేయర్స్‌లో ఉంటాయండి. పైన ఒక 3 లేయర్స్ మెయిన్‌గా ఉంటాయండి. ఒకటి ఆ బొమ్మలకి బ్లాక్ కలర్ వాడతారు. ఒక ప్రెసిడెంట్ ఉంటారు కదా! వాళ్ళకి బ్లాక్ కలరు, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఎప్పుడు గ్రీన్ ఉంటుంది. బ్యాక్ సైడ్. సో, గ్రీన్ కలర్ ఉంటుంది. మధ్యలో ఇంకా కొన్ని అడిషనల్ కలర్స్ మనం వాడే కరెన్సీ నోట్ బట్టి డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయండి. సో, ఆ ప్రింటింగ్ చేయడానికి ఏమంటారు ఆ ప్రింట్ చేసే ప్లేట్స్, కరెన్సీ ప్లేట్స్ చూపిచ్చారండి. అసలు సూపర్ ఫైన్‌గా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మన అద్దంలో మొహం చూసుకున్నట్టు చూసుకోవచ్చు. ఆ డిజైన్ తప్పించి. ఒకటేంటంటే ఆ డిజైన్ జేయడానికి మీకు కాంబినేషన్ ఆఫ్ ఆర్ట్ ప్లస్ సైన్స్ గూడా గావాలండి. అసలు ఓన్లీ ఇప్పుడు ఒక ఇంజినీరు, ఒక ఒక పెయింటరు, ఒక ఆర్టిస్టో కలిస్తేనో అదవుతుందండి. అసలు మామూలుగా అయితే చాలా ఇంట్రికేట్‌గా ఉందండి. పట్టుకుంటే గరుకుతనమే కానీ లైట్‌గా అసలు దాంట్లోకి ఇంకు వేసి దాన్ని తుడిసేసి మళ్ళీ దాన్ని హై ప్రెషర్‌లో పేపర్ మీద నొక్కితే ఒక లేయర్ ఒస్తుందండి. దాన్ని కరెక్ట్‌గా కట్ చేసి మళ్ళీ దాన్ని అట్లా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అలా డీటెయిల్డ్‌గా చేస్తే మీకు ఒక కరెన్సీ నోట్ ఒస్తుందండి. ఈ యూఎస్ కరెన్సీ ఏంటంటే పాతకాలంలో ఇప్పుడు ఒక ఏరియాలో ఒక మోతిబురు ఉన్నారనుకోండి. వాళ్ళ దగ్గర బ్యాక్ చేయడానికి గోల్డ్, సిల్వర్ ఉంటే మా దగ్గర ఇయి ఉన్నాయి కాబట్టి మేము కరెన్సీ ప్రింట్ చేసుకుంటున్నామని ఆళ్ళుండే ఆ ఏరియాలో ఆ కరెన్సీని ఫ్లోట్ చేసుకునేవారనమాట. ఎవరికైనా ఏమన్నా అవసరమైనా గూడా వీళ్ళ దగ్గరకొస్తూ ఉండేవారు. అలాగా చిన్న ఏరియాలో లైఫ్ గడిసేది కాబట్టి అలా నడిసిందనమాట. 1960స్‌లో 1862లో యూఎస్‌లో సివిల్ వార్ జరిగిందండి. ఆ టైంలో మొత్తం అందరికి కంట్రీ మొత్తానికి ఒకటే కరెన్సీ ఉండాలి. ఆహ్, మనకి చాలా మనీ అవసరమైందనమాట యూఎస్ గవర్నమెంట్‌కి. సో, వాళ్ళు మొత్తానికి యూనిఫైడ్ కరెన్సీని స్టార్ట్ చేశారండి ఆ టైంలో. అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైమ్ వాషింగ్టన్ డీసీలో ఒక 100 స్పైరల్ ప్రెస్‌లు స్టార్ట్ చేశారంటండి. దాంట్లోకి ఒక అబ్బాయి తన అసిస్టెంట్ మోస్ట్‌లీ ఏంటంటే వాళ్ళ ఒక హస్బెండ్, ఒక వైఫ్ తోడుండి అలాగా ఒకళ్ళు కలరు పెయింట్ అవి చేస్తుంటే ఒకళ్ళు ప్రెస్ చేయడము, అట్లాగా ప్రింట్ చేసేవారంటండి. ఆ క్వాలిటీ బావుంటే దాన్ని బట్టి వాళ్ళకి వేజెస్ ఇచ్చేవారంట గవర్నమెంట్ అప్పట్లో ఫస్ట్‌లో. సో, చూసారా అక్కడి నుంచి ఇప్పుడసలు చూస్తే మొత్తం ఆటోమేటెడ్ అండి. మాన్యువల్ క్వాలిటీ చెక్స్ అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ అసలు ఆ ఫెసిలిటీ చూస్తే ఎన్ని స్టేజెస్ ఉన్నాయో, ఆ స్టేజెస్‌లో ఏమేం చేస్తున్నారు చూస్తుంటే అబ్బా! అనిపించింది నాకైతే. సో, మనకి తెలిసిన కరెన్సీ నోట్లు 100 వరకే కదా! యాక్చువల్లీ వాళ్ళ దగ్గర 500, 1000, 5000, 10,000 ఇవి కూడా బిల్స్ ఉన్నాయండి. కానీ అయి పబ్లిక్‌కి సర్క్యులేషన్‌కి రాలేదు.
అయి ఓన్లీ యూఎస్‌లో 12 ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్యన వాళ్ళు మనీ ఎక్స్‌చేంజ్‌కి ఇలాంటివి వాడుతూ ఉంటారంటండి. అవి వీటిలో కొన్ని కరెన్సీలు ఇప్పుడు డిస్కంటిన్యూ కూడా చేశారు. అంటే ఇప్పుడు బ్యాంక్ నోట్స్ లాగా ఎలా ఉంటాయి చూసారా? అలాంటివనుకోండి. ఆ బిల్స్ ప్రింట్ చేయడం గూడా మరి ఇప్పుడైతే జరుగుతున్నట్టు చెప్పట్లేదు వాళ్ళు. సో, దాంట్లో ఏంటంటే ఫస్ట్ పిక్చర్ ఎన్‌గ్రేవ్ చేయడానికి త తర్వాత ఇటాలియన్ ప్రెస్ అని ఇటాలియన్ ప్రింటింగ్ ప్రాసెస్ వాడుతున్నారు. తర్వాత మళ్ళీ ఏమంటారు సీఓపీఈ అని దాంట్లో ఏంటంటే ప్రాసెస్‌లో లెటర్సు, నంబర్సు, ఫాంట్సు ఇవన్నీ ప్రింట్ చేస్తారండి. ఇది థర్డ్. ఒక పేపర్ షీట్‌లో 32 బిల్స్ వస్తున్నాయండి. ఆ 32 బిల్స్‌ని వాళ్ళు ఒక స్టేజ్‌లో కట్ చేస్తారు. ఫ్యూచర్‌లో వాళ్ళేం కొత్త టెక్నాలజీ ఏంటంటే 50 బిల్స్ ఒకే షీట్‌లో ఉండేలాగా కొత్త ఎన్హాన్స్‌మెంట్స్ మీద వర్క్ చేస్తున్నారంటండి. $10 బిల్ గూడా మారుస్తున్నారంటండి. ఇవి కొత్త చేంజెస్. సో, ఇప్పుడు ఈ 32ని ప్రింటింగ్ అయిన తర్వాత మధ్యలోకి కట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 16 స్టాక్ లాగా మళ్ళీ విడివిడిగా చేస్తారు. ఫస్ట్ స్టేజ్‌లో ఆఫ్‌సెట్ ప్రింటింగ్ అని చేస్తారండి. అదేంటంటే గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ తోటి బ్యాక్ సైడ్ ప్రింటింగ్ అంతా జరుగుతుంది. అదయిన తర్వాత ఈ స్టాక్స్ అన్నీ ఆరడానికి 3 డేస్ అలా వదిలేస్తారంటండి. 3 డేస్ తర్వాత మళ్ళీ ఒక పేపర్‌కి ఒకటి అంటుకుంటుంది గదా! దానికి మళ్ళీ ఏరేటింగ్ చేస్తారండి. అదొక ప్రాసెస్. మిషనే చేస్తుంది ఇవన్నీ గూడా. ఇదివరకు కాలంలో ఒక పేపర్‌ని ప్రింట్ చేయాలంటే అసలు మాన్యుయల్‌గా చేయాలంటే చాలా టైం పట్టేది. ఎఫర్ట్స్ ఉండేయండి. ఇప్పుడైతే 95% యాక్యురసీ తోటి వాళ్ళు ప్రింటింగ్ చేస్తున్నారంటండి. అంటే ప్రతి 100 నోట్స్ వాళ్ళు ప్రింట్ చేసిన ఆటిల్లో 95 నోట్స్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట ఇంకట్లా. సో, అలాంటివి ఇప్పుడు ఏ రేటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇటాలియన్ ప్రెస్ అని అది టెక్నాలజీ అండి. ఇటాలియన్ మిషన్స్ ఉంటాయంట. ఆ మిషన్స్ మీద ఈళ్ళు తయారు చేసిన ప్లేట్లు. ఆ ప్లేట్ పెట్టి ప్రింట్ చేస్తారంటండి. మళ్ళీ ఇంకో 3 డేస్ మళ్ళీ ఏరేషను. తర్వాత లాస్ట్ స్టేజ్‌లో ఇంకోటేంటంటే ఫైనల్‌ది సీఓపీఈ అంటారండి స్టేజు. కోప్. అదేంటంటే లెటర్సు, నంబర్సు, ఫాంట్సు అవన్నీ చేస్తారంటండి. అండ్ ఇంకోటేంటంటే పేపరు వాళ్ళు తయారు చేసిన వాళ్ళు ప్రొవైడర్ ఉంటారు కదా! వాళ్ళు మధ్యలో థ్రెడ్స్‌లోని బ్లూ రెడ్ థ్రెడ్స్ ఇంక్లూడ్ చేస్తారంటండి ర్యాండమ్‌గా. వాళ్ళకొక ప్రాసెస్ ఉంటుందంట. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తారంట. అంటే మనకు బయట దొరికే క్లాత్ కాదది. అది చాలా యూనిక్‌గా ఉంటుంది. అండ్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుందనమాట. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి మనకి డూప్లికేట్ చేయలేకపోతున్నారనమాట. మామూలుగా ఒక ఒక సెక్షన్‌లో హిస్టరీ చూపించేటప్పుడు ఎవరైతే డూప్లికేట్స్ తయారు చేశారో వాళ్ళ గురించి కూడా ఒక డిస్‌ప్లేలో చెప్పారండి. హిస్టారికల్‌గా ఎవరు చేశారు? వాళ్ళు కౌంటర్‌ఫెయిట్‌వి ఎలా కనిపించినియి? అనేది డిస్‌ప్లేలో పెట్టారు మ్యూజియంలో. సో, అది ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందండి. అండ్ వాళ్ళు ఆ ఎన్‌గ్రేవింగ్ తయారు చేయడానికి వాడిన వస్తువులు, టూల్స్ మాత్రం చాలా ఇంట్రికేట్‌గా ఉందండి. ఒక మంచి ఆర్టిస్ట్ మాత్రమే అలా చేయగలడండి. అండ్ దానికి ఒక మెజర్‌మెంట్సు అవన్నీ ఆహ్, ప్రకారం చేయడం అంటే ఒక ఇంజినీర్ కావాలి. ఒక మనిషి నిజంగా మంచి ఆర్టిస్టు, ఒక ఇంజినీరు అయితే కానీ అసలు ఇనీషియల్‌గా గూడా ఏమీ జేయలేరేమోనండి. సో, అట్లా ఉన్నాయండి చూడ్డానికి. మాకు డెమోలో మేమెళ్ళినప్పుడు డెమో చూపించారండి. సో, అలా చూసాం మేము. ఇంకోటేంటంటే క్వాలిటీ చెక్స్ ఉంటాయి. మిషనే 20 కెమెరాస్ ద్వారా ఒక స్టేజ్‌లో ప్రతి పేపరు చెక్ చేస్తారండి. ఒక స్టాక్‌లో ఒక 100 బిల్స్ ఒక స్టాక్ చేస్తారు గదా! ఆ స్టేక్‌లో గనక 1, 2 బిల్స్ ప్రాబ్లమ్ అయితే వాటికి స్టార్ తోటి కొన్ని సీరీస్ తోటి ప్రింట్ చేసుంటాయండి. వాటితో రీప్లేస్ చేస్తారనమాట. చాలా తక్కువగా కనిపిస్తాయి స్టార్స్. ఎందుకంటే మోస్ట్‌లీ ఈ టైంలో అయితే యాక్యురసీ బాగా ఇస్తున్నారు కాబట్టి. 95% ఆఫ్ ద బిల్స్ వాళ్ళు మ్యాన్యుఫ్యాక్చర్ చేసేవి రీప్లేస్‌మెంట్ బిల్స్ అండి. అంటే పాడైపోయిన పేపర్‌ని ఫెడరల్ రిజర్వ్ డిస్కార్డ్ చేసి ఆ ఈక్వల్ క్వాంటిటీని రీప్రింట్ చేయిస్తారు. అంటే మనుషులు వాడేటప్పుడు పాడవుతాయి కదా మరి. సో, వాటిని రీప్రింటింగ్ ప్రింట్ చేసిన మనీని 12 ఫెడరల్ రిజర్వ్స్‌లోకి ఎక్కడికైనా పంపించి, వాళ్ళు ఆథరైజ్ చేస్తే గానీ ఆ బిల్స్ వాలిడ్ అవ్వవండి. అప్పటిదాకా ఆ మనీకి విలువుండదు. సో, అయి చూస్తే ఒక ప్యాలెట్స్ లాగా పెద్ద పెద్దగా భలే ఉన్నాయండి. అసలు ఎన్ని మిలియన్స్ ఉన్నాయో అనిపించింది చూస్తే మాత్రం.
ఫోర్ట్ వర్త్ ఫెసిలిటీలో ప్రింట్ చేసిన బిల్స్‌కి డీఎఫ్ అని ఉంటదండి. అది మీ దగ్గర ఉన్న కరెన్సీలో ఉందేమో చూసి కామెంట్‌లో పెట్టండి. ఇవన్నీ ప్రింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫెడరల్ వాల్ట్స్‌కెళ్తాయి. వాల్ట్స్ నుంచి ఫెడరల్ రిజర్వ్‌కెళ్తాయి. రిజర్వ్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అవి రియల్ మనీ అవుతాయండి. ఒక తెలివైన ఆవిడ చెప్పారండి. వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ది కలెక్టివ్ బిలీఫ్ ఇన్ ద సిస్టమ్. అదే ఆ మనీకి విలువిస్తుంది. మనకి గవర్నమెంట్ మీదున్న నమ్మకమే ఆ మనీకి విలువ. ఎంత గొప్పగానో చెప్పారు గదండీ! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే కనెక్టెడ్, స్టే సేఫ్ అండ్ విల్ కనెక్ట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.